హాయ్ హలో నమస్తే అవైటీ వీక్షకులకు స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. మిత్రమా, నిజాయితీగా ఉండటం ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలవటం ఎంత కష్టమో ఈ రోజుల్లో సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతే కష్టం. అయినా నిజాయితీగానే ఉందాం. వార్తల్లోని ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అనేక మందికి లబ్ధి. వైఎస్ జగన్. తెనాలిలో టీడీపీ జనసేన పాదయాత్ర విజయవంతం. భద్రత మా బాధ్యత. పోలీస్ శాఖ. నిజం గెలవాలి. భువనేశ్వరి. ఎన్నడూ లేని విధంగా భూ రిజిస్ట్రేషన్స్. లోకల్ ఎమ్మెల్యే తెనాలి. రేపే మహాశివరాత్రి. తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఉమ్మడి నేతృత్వంలో ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్, పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్ వరకు పాదయాత్రతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెనాలి పట్టణ పరిధిలో జగనన్న కాలనీ లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కన్వీనియన్స్ డీ రిజిస్ట్రేషన్ చేసి స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి 21 నుంచి 40 వార్డుల పరిధిలోని అర్హులైన అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తిన శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్టు తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మిట్టితండా గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త రమావతి లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించి ఆ కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన టిట్కో అపార్ట్మెంట్ ఇళ్ల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైదువేలు టీడీపీ అధ్యక్షులు నక్కా పోతురాజు మాట్లాడుతూ పుల్లారావును ఎదిరించే ధైర్యం లేక వారి కుమారునిపై అక్రమ అరెస్టు పిరికి చర్యలు అంటూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని తెలియజేశారు. మండల కేంద్రం దుగ్గిరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం కొత్త మార్కెట్ యార్డ్లో కన్నుల పండుగగా కొనసాగింది. వేల సంఖ్యలో మహిళలు, మండల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రిజిస్ట్రేషన్ పట్టాలు అందుకున్నారు. భారీ జనసందోహం మధ్య సాగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయా గ్రామాల అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ, నేను చేసిన లబ్ధి మీకు చేరితే మీరు లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, జగనన్నకు మీరందరూ అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ భార్గవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రత్నం, వైఎస్ఆర్సీపీ నాయకులు దానబోయిన వెంకటేశ్వరరావు, వడ్డేశ్వరపు రజనీకాంత్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్, స్థానిక వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోశాల షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా కల్పించటకు గాను జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ ఆదేశాలతో మార్చి 7న విజయనగరం మండలంలోని జాన్నవలస గ్రామంలో విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం శ్రీనివాసరావు మరియు రూరల్ ఎస్ఐ శ్రీ ఆర్ వాసుదేవ్ ఆధ్వర్యంలో కేంద్ర పోలీస్ బలగాలు, సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలను కోరారు. గుంటూరు పట్టణం అరండల్పేట బ్రాడీపేట రోడ్డులో భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలూపురం రాము, స్థానిక కార్పొరేటర్ వెంకటాచారి మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ సిరీస్లో భాగంగా చివరి 5వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు కుల్దీప్ అశ్విన్ బౌలింగ్ దాటికి ఎవరూ కూడా 30 పరుగులు దాటకుండానే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మొత్తం 218 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇందులో కుల్దీప్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు, జడేజా 1 వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు నిలకడగా ఆడి మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 135 పరుగులకు 1 వికెట్ కోల్పోయి క్రీజ్లో రోహిత్ 52 పరుగులతో, గ్రిల్ 26 పరుగులతో రాణిస్తున్నారు. రేపే మహాశివరాత్రి. అభయ టీవీ వీక్షకులకి, అభిమానులకి, మిత్రులకి మన వార్తా విశేషాలు ప్రతిరోజు రాత్రి 9 గంటలకి మీకు అందిస్తున్నాం. అయితే దీనిలో చిన్న మార్పు చేయడం జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి వార్తా విశేషాలను చూడండి. అలాగే రాత్రి 9 గంటలకి మరొకసారి అభయ టీవీ వార్తా విశేషాలను వీక్షించండి. 2 సార్లుగా మన వార్తల్ని విడుదల చేయడానికి నిర్ణయించాం కనుక ఇది గమనించి మధ్యాహ్నం 2 గంటలకి మరియు రాత్రి 9 గంటలకి వార్తలను ప్రసారం చేస్తున్నాం. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్. మా అభయ టీవీ ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది.